మెరుపు కలలు మెరుపు కలలు మీరు వెళ్ళిపోండి అమ్మా, వెళ్ళిపోండి, తొందరగా వెళ్ళిపోండి. వీళ్ళని కాపాడే లోపు నేను కాటికి పోయేలా ఉన్నానే. వెళ్ళిపోండి మేడం, వెళ్ళిపోండి. అమ్మయ్యా స్వామి, అమ్మా. ఇద్దరూ పొద్దున్ననగా వెళ్లారు. ఎక్కడికి వెళ్లారో చెప్పలేదు, ఎప్పుడు వస్తారో చెప్పలేదు. ఇద్దరూ ఇంతసేపు బయటికి వెళ్లారంటే ఖచ్చితంగా సంయుక్తను ఒప్పించి తీసుకురావడానికి అయి ఉంటుంది. అలా తీసుకురాగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? విమల, గుడికి వెళ్తానన్నావు. అక్కడ సంయుక్తను ఒప్పించి తీసుకొస్తావు అనుకున్నాను. ఏది, తను రాలేదా? రాలేదత్తయ్యా, కానీ గుళ్ళో కలిశాను. కలిసావా? ఏమంటుంది? మన ఇంటికి ఎప్పుడొస్తానంటుంది? ఎప్పుడొస్తుందో తెలీదు, కానీ రేపు సత్యనారాయణ వ్రతం జరిపించాలి, నువ్వు ఖచ్చితంగా రావాలి అని చెప్పొచ్చాను. ఏమందే, వస్తానందా? నిన్న మీరు చెప్పినట్టు పెళ్ళైన వెంటనే సత్యనారాయణ వ్రతం జరిపించాలి, లేకపోతే అరిష్టమని చెప్పొచ్చాను. కానీ ఏం చేస్తుందో ఏంటో. సంయుక్త ఈరోజో రేపో వస్తుంది. ఎన్ని రోజులు నేను పెట్టిన బాధలకు ప్రాయశ్చిత్తంగా నా మనవరాల్ని మహారాణిలా చూసుకుందాం అనుకున్నాను. అదెప్పుడు జరుగుతుందో ఏంటో. భగవంతుడు నాకు అవకాశం ఎప్పుడిస్తాడో ఏంటో అర్థం కావడం లేదు. నాకు అదే అర్థం కావడం లేదత్తయ్యా. సంయు రానంటుంటే వాసు కూడా ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పెట్టడం అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాసు కూడా ఎందుకే అలా ఆలోచిస్తున్నాడు? సంయు ఇబ్బంది పడుతుంటే వాసు తట్టుకోలేడు కదత్తయ్యా. మనం సంయుని ఇక్కడికి వచ్చేలా చెయ్యాలంటే అది వాసు వల్లనే సాధ్యం అవుతుంది. అదెలా అమ్మా? సంయు వాళ్లకు ఏమాత్రం కష్టం వచ్చినా వాసు తట్టుకోలేడు. సత్యనారాయణ వ్రతం జరిపించకపోతే ఎంత నష్టమో వాడికి అర్థమయ్యేలా చెప్పాలి. అయితే మనం ఏం చేద్దామే? మనిద్దరం అలా వాసుని రెచ్చగొడితే సంయు రేపు మనింటికి వ్రతానికొస్తుంది. అయితే అలాగే చేద్దాం. నా మనవణ్ణి మనవరాల్ని కలపడానికి నేను ఏమైనా చేస్తానే. మీరు చేస్తున్న వర్క్స్ వలన మనం మన టార్గెట్స్ని చాలా తొందరగా అచీవ్ చేస్తున్నాం. అలాగే ఈ వారం కూడా కావాల్సిన రా మెటీరియల్స్ సాయంత్రం వస్తుంది, వచ్చి తీసుకెళ్ళండి. నెక్స్ట్ వారం మీరు రెడీ చేసిన వస్తువుల్ని మార్కెటింగ్కి పంపిస్తాను.
అలాగే మేడం. సరే ఇక నేను వెళ్ళొస్తాను. ఓకే మేడం. మేడం, నేను చెప్పాను కదా మేడం, భానుమతి మేడం. నమస్కారం అండి. అయ్యో మేడం, నాకు తెలియకపోవడం ఏంటి? మేడం మన ఆర్గనైజేషన్ కోసం ఎంతో సహాయం చేశారు. ఒక టైంలో అవసరమున్న ఆడవాళ్లకు సహాయం చేయలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు మేడం చేసిన ఆర్థిక సహాయం వలన 50 మంది ఆడవాళ్లకు బతుకు తెరువు చూపించగలిగాము. అలాంటి గొప్ప మనసున్న మేడం ఈ రోజు మన నుండి హెల్ప్ తీసుకోవడానికి వచ్చారు. ఎప్పుడూ ఒకరికి ఇవ్వడమే తెలిసిన చెయ్యికి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మేడంకి మనం ఎలాంటి సహాయం చేయకూడదు. కానీ మేడం మనకి 50 రూపాయలు అవసరం ఉంటే 100 రూపాయలు ఇచ్చారు. అలా ఇచ్చిన డబ్బుని ఆర్గనైజేషన్ పేరు మీద ఎఫ్డీ చేశాము. మేడం ఒప్పుకుంటే మేడం డబ్బు మేడంకి ఇచ్చేద్దాం. ఇది మనం సహాయం చేయడం కాదు, తన డబ్బుని తనకి తిరిగి అప్పగించడం. అయ్యయ్యో, నాకు ఆ డబ్బు వద్దండి. ఎప్పుడైతే డబ్బు నా చేతి నుంచి మీ చేతికొచ్చిందో అప్పుడే అది మీ డబ్బయింది. కానీ నాకేదైనా పనుంటే చెప్పండి. మేడం, మీలాంటి వాళ్ళకి సహాయం చేయడం అంటే మీ రుణం తీర్చుకోవడం అని అర్థం. మీలాంటి ఆత్మాభిమానం ఉన్న మనసు నాకు తెలుసు. ఒకసారి ఇచ్చిన డబ్బులు తిరిగి తీసుకోరని తెలిసినా నా మనసు ఆగక నేను ఇస్తానని అన్నాను. అయినా మీరు ఊహించినట్టు ఇక్కడ పనివాళ్ళు ఎవరు ఉండరు మేడం. ఎవరు వాళ్ళకి నచ్చింది చేయాలనుకుంటారో వాళ్ళకి ఆ వస్తువులన్నీ ఇచ్చి ఎంకరేజ్ చేస్తాము. మీరు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పండి. నేను ఈరోజు ఆలోచించుకొని మీకు చెప్తాను. మేడం, అదే మా ఆఫీస్, మీరు ఎప్పుడైనా రావచ్చు. వీళ్ళు డబ్బులో ఆస్తుల్లో చిన్నవాళ్ళు కావచ్చు, కానీ అభిమానించటంలో, ఆప్యాయత చూపించటంలో, గుణంలో అందరికన్నా గొప్ప ఆస్తిపరులు. వస్తానండి. సరే మేడం. అమ్మ ఇంటి దగ్గర డ్రాప్ చేయమంది, కానీ ఇప్పుడు నువ్వు వెళ్ళేది ఆఫీస్కే కదా? లేదు, ఇంటికే వెళ్తాను. నీకోసమే నేనంటూ ఉన్నది, నీకోసమే నా ప్రాణం ఉన్నది, నీకోసమే నీకోసమే. తూ హీ హై మేరే దిల్ మే, తూ హీ హై మేరే దిల్ మే, తూ హీ హై. నువ్వేలే నా గుండెల్లో, నువ్వేలే నా మనసంతా నువ్వేలే. హే, ఆపు ఆపు ఆపమంటుంటే. ఆపున్నాను, ఒక్క నిమిషం. ఇక్కడ ఆపు. ఇల్లు అక్కడ కదా, ఇక్కడ ఆపమంటావు ఏంటి? అమ్మో, అక్కడ అమ్మ ఉంటుంది. అవును, మేము అక్కడ ఉంటున్నట్టు నీకెలా తెలుసు? అది ఇందాక నువ్వే చెప్పావు కదా. హ? నేను చెప్పానా? నేనెప్పుడు చెప్పాను? ఇందాక ఆఫీస్కా ఇంటికా అని అడిగినప్పుడు ఇంటికే అంటూ చేయి చూపించావు కదా. అది మనకు తెలియకుండానే మనం కొన్ని పనులు చేసుకుంటాం, అందులో ఈ అడ్రస్ చెప్పడం ఒకటి. నేనెప్పుడు చెప్పాను? అవును, ఈరోజు నువ్వు ఆఫీస్కి ఎందుకు రావడం లేదు? ఇంట్లో సరుకులేం లేవు. సరుకులు తీసుకురావాలి, ఇల్లంతా సర్దుకోవాలి, ఇలాంటివి చాలా పనులున్నాయి. మరి నాకు లీవ్ కావాలని మెయిల్ రాసావా? పూజ మేడంకి ఫోన్ చేసి చెప్పాను, తను ఓకే అన్నారు. నీకేమైనా ప్రాబ్లమా? ఓనర్ ఒప్పుకుంటే ఎంప్లాయ్ గాన్ని, నాకేంటి ప్రాబ్లం? బాయ్.
ఆగు. అమ్మ బయటికి వచ్చిందంటే మమ్మల్ని ఇద్దరిని చూసిందా? ఎవరతను? ఆ, ఆ, బైక్ టాక్సీ అమ్మా. మరి ఇంటి దగ్గర కాకుండా అక్కడెందుకు దింపాడు? అంటే అమ్మా, మనకి ఏరియా కొత్త కదా, లొకేషన్ చిన్న కన్ఫ్యూజన్. అది అక్కడి వరకే చూపించింది. దగ్గరే కదా అని నేను దిగేశాను. అంతే కదా. నేననుకుంటున్న అతను వాడైతే కాదు కదా. అంటే అంటే ఆ వాసుగాడు. ఆ వాసుగాడేం కాదు కదా. కాదమ్మా. నాకు తెలుసు సమయం, నువ్వు నాకు మాట ఇచ్చావంటే అది దాటవు అని. పద లోపలికి వెళ్దాం. అలాగే. నన్ను క్షమించమ్మా. నీ దగ్గర అబద్ధాలు చెప్పడం నాకు నచ్చడం లేదు. కానీ గొడవలు జరగకుండా ఉండాలన్నా, అత్తయ్య మనసు బాధపడకుండా, నువ్వు కోప్పడకుండా ఉండాలంటే నాకు తప్పడం లేదు. రా, అక్కడే ఉండిపోయావే. వస్తున్నానమ్మా. వచ్చాడు. మనోడా, వచ్చావా? నీ భార్యను తీసుకొచ్చావా? ఏంట్రా మాట్లాడవు? సంయుక్త ఎక్కడా? నీకు అమ్మేం చెప్పలేదా? గుడిలో అత్త కోడలు మాట్లాడుకున్నారుగా. నీ కోడలు నీకేం చెప్పలేదా? ఆహా. ఏంటమ్మా, ఏం చెప్పలేదా? చూడు మనవడా, మీ అమ్మకు తన కోడలతో ఏం పనుందో ఏం లేదో నాకు తెలియదు గాని నాకు మాత్రం నా మనవరాలతో చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఏంటి నాని, ఏంటి నీ బాధ చెప్పు. నన్నేం చేయమంటావురా? అంతా నా తల రాత. మీ అమ్మకు నాన్నకు పెళ్లి జరిగిన తర్వాత 16 రోజుల పండగ జరగక ముందు సత్యనారాయణ వ్రతం జరిపించలేకపోయాం. మన వంశంలో ఖచ్చితంగా జరిపించాల్సిన వ్రతాన్ని జరిపించలేకపోయాం. దాంతో కనపడకుండా పోయిన నా కొడుకు ఎంతవరకు రాలేదు. అలాంటి పొరపాటు నీ విషయంలో జరగకూడదు నాన్న. నేను తట్టుకోలేను. ఆ రోజు మేము జరిపించలేకపోవడం వల్లే తాళి కట్టిన మరుక్షణమే సంయుక్త మన ఇంట్లో కాలు పెట్టకుండానే నేనుండి వెళ్ళిపోయింది. ఇదంతా చూస్తుంటే నా మనసు ఎందుకో కీడు శంకిస్తోంది. మీరు అన్యోన్యంగా కలకాలం కలిసి ఉండాలంటే రేపు ఖచ్చితంగా ఈ వ్రతం జరగాలి. లేదంటే ఈ మొసలి ప్రాణం తట్టుకోలేదురా. ఏం జరుగుతుందో కూడా అర్థం కావడం లేదు. అలా మాట్లాడుకున్నాని, నీకేం కాదు, అంతా మంచి జరుగుతుంది. నా ప్రయత్నం కూడా అదేరా, అంతా మంచి జరగాలని. అలా జరగాలంటే ఈ వ్రతం తప్పకుండా జరగాలి. నువ్వేం చేస్తావో ఎలా ఒప్పిస్తావో నాకు తెలియదురా. రేపు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరిగి తీరాలి. లేదంటే వచ్చే అనర్థాలను నేను తట్టుకోలేనురా. నా గుండె ఆగిపోతుంది. నాని, నాని, నాని,
అత్తయ్య గారు తన పాత్రను తాను పోషించారు. ఇక నా వంతు. వాసు, నాకు అత్తయ్య గారిని చూస్తుంటే భయంగా ఉంది. రేపు సమయం వచ్చి వ్రతం జరిపించలేకపోతే అత్తయ్య గారికి ఏమైపోతుందో అని నాకు భయంగా ఉందిరా. అమ్మా, దానికి తోడు సత్యనారాయణ స్వామి వ్రతం జరిపించకపోతే అత్తయ్య గారు భయపడినట్టు ఏదైనా అనర్థం జరిగితే నేను తట్టుకోలేనురా, నేను తట్టుకోలేను. ఇప్పుడు ఈ వ్రతం జరగడం, సమ్యుని ఒప్పించటం నీ చేతుల్లో ఉందిరా, నీ చేతుల్లోనే ఉంది. నువ్వు ఆలోచిస్తే ఏదో ఒక రకంగా సమ్యుని ఒప్పిస్తావు. మనం ఎలాగైనా స్వామివారి వ్రతం జరిపించాల్సిందేరా. నువ్వు ఏం చేసైనా నీ భార్యను తీసుకురావాలి వాసు. ఏమే విమలమ్మా, తీసుకొస్తాడంటావా? ఖచ్చితంగా తీసుకొని వస్తాడత్తయ్యా. నేను సమ్యు దగ్గర చేయాల్సిన డ్రామా చేసేశాను. మీరు మీ మనవడి దగ్గర గొప్పగా నటించారు. ఇప్పుడిద్దరూ ఆలోచనల్లోకి వెళ్ళి మన కోసమైనా రేపు వ్రతం కలిసి చెయ్యబోతున్నారు. సమ్యు, ఏంటమ్మా? అది మనకి కావలసిన సరుకుల లిస్టు రాశాను. అమ్మా, అమ్మా, నా దగ్గర ఇన్ని సరుకులకి డబ్బులు లేవమ్మా. నా దగ్గర ఉన్న డబ్బులు మొన్న అక్క ఆడిషన్కి వెళ్తుంటే ఇచ్చేశాను. ఇప్పుడు నా దగ్గర 4000 మాత్రమే ఉన్నాయి. పోనీ ఆఫీస్లో అడిగి తీసుకుందామంటే ఇప్పటికీ చాలా డబ్బులు తీసుకున్నాను. అయ్యో, దాందే ఉందమ్మా. ఇప్పుడు మనకు అర్జెంట్ ఉన్నవే తెప్పించుకుందాం. అలాగే చేద్దామమ్మా. ఎలాగో 1 వీక్లో శాలరీ వస్తుంది కదా, అప్పుడు మిగతావి తీసుకుందాం. అయితే ఇప్పుడు మనకేం కావాలో అవే టిక్ చేసుకో. అన్న ఇక్కడ ఆపన్నా. ఇదిగో అన్న. మేడం, సరుకులు వచ్చాయి. అమ్మగారు, సరుకులు వచ్చాయి. అమ్మగారు, సరుకులు వచ్చాయి. అమ్మగారు, మేడం, సరుకులు వచ్చాయి మేడం. శ్రీను, తీసుకోండి మేడం. అమ్మ. ఏంటి శ్రీను ఇవన్నీ? సరుకులు మేడం, సరుకులు. బతకాలంటే తినాలి కదా, తినాలంటే బతకాలి కదా. ఇదంతా జరగాలంటే సరుకులు ఉండాలి కదా మేడం. అదంతా సరే, ఇవన్నీ ఇక్కడికెందుకు తీసుకొచ్చావు? నీకెవరిచ్చారు? నాకు ఇంకెవరు ఇస్తారు మేడం? అమ్మో, ఇవన్నీ వాసారి ఇచ్చి పంపించారని చెప్తే పెద్దమ్మగారు ఉతికి జాడించి పిండి మరీ ఆరేస్తారు. చెప్పు శ్రీను, అమ్మ అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా బిగుసుకుపోతావేంటి? అసలు నువ్వెందుకు సరుకులు తెచ్చావు? మేం కూడా ఏం చెప్పలేదు కదా. మీరు నాకు చెప్పాలా మేడం? మీకు ఏం కావాలో నాకు తెలియదా? మీరు కట్టుబట్టలతో వచ్చేసారని నాకు తెలుసు కదా మేడం. మిమ్మల్ని అలా చూడలేక పూజా మేడం గారికి ఫోన్ చేస్తే ఆమె ఇవన్నీ తీసుకెళ్ళమని సలహా ఇచ్చారు. ఆ సలహా తీసుకుని నేనే సరుకులు తీసుకొచ్చాను. మేడంకి ఇప్పటికే నేను చాలా రుణపడి ఉన్నాను. ఇంకా ఇలాంటివి మేడం నుంచి తీసుకోవడం బాగుండదు. మేడంకి ఫోన్ చేసి చెప్తాను ఇవన్నీ వద్దని. మేడం,
ఫోన్ చేయొద్దు మేడం. మేడం గారు సలహా మాత్రం ఇచ్చారు. సరుకులు నా డబ్బులతోనే తీసుకొచ్చాను మేడం. నువ్వెందుకు నీ డబ్బు ఖర్చు పెట్టావు? అది ఎందుకంటే అమ్మా, మేడం గారు అవసరానికి నాకు 10,000 రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు నేను ఆ డబ్బులతోనే సరుకులు తీసుకొచ్చానన్నమాట. ఎందుకు శ్రేణి ఇప్పుడు ఇవన్నీ? మేం చూసుకునే వాళ్ళం కదా. తప్పు అయిపోయింది మేడం. ఇన్ని ప్రశ్నలు అడుగుతారని తెలిస్తే నేను సరుకులు తీసుకొచ్చేవన్నే కాదు. క్షమించండి అమ్మా. ముందు ఈ సరుకులు తీసుకెళ్ళండి అమ్మా. మేడం మేడం ఇవి తీసుకోండి మేడం. అమ్మగారు వస్తాను మేడం. సౌందర్య వస్తుంది అత్తయ్య గారు. జరిగింది తెలుసుకుని ఎంత గొడవ చేస్తుందో ఏంటో. రాణి ఎందుకు గొడవ చేస్తుంది? మనమేం తప్పు చేశాం? అత్తయ్య గారు మీరు తొందరపడకండి. మామ్ 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 ఎక్కడికి వెళ్ళింది? మీ అమ్మ సంయుక్త నేనప్పటికీ చెప్తూనే ఉన్నాను, ఆ సంయుక్తని ఎక్కువగా నమ్మకు, అది ఎప్పటికైనా మోసం చేస్తుంది అని. ఇంకా అలాంటి దాన్ని వదిలించుకోక వెంట పెట్టుకొని బయటికి వెళ్ళిందా? అలాంటి చెత్త పని చేసిన సంయుక్త చెంపలు పగలగొట్టి ఇక్కడ వదిలేసి వెళ్ళిపోక వెంట పెట్టుకొని వెళ్ళింది. నేను వెళ్ళి దాని మెడబట్టి బయటికి గెంటేస్తాను.